హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్. నేను మీ ప్రశాంత్. సో ప్రస్తుతం మనం మగరపట్ట సిటీ లోపలే ఉన్నాం అనమాట, మా సొసైటీ లోపలనే. సో దిస్ ఈస్ మై ఫస్ట్ సోలో రైడ్ అండ్ ఫస్ట్ మోటో వ్లాగింగ్. మనం షిరిడి వెళ్తున్నాం, ఫస్ట్ ట్రిప్. అంటే ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నా, కానీ కుదరట్లే. సో లగేజ్ అయితే ఏం తీసుకెళ్ళట్లేదు. మా దగ్గర నుంచి ఎగ్జాక్ట్లీ 3 hours 45 minutes అట్లా చూపిస్తుంది. సో వెళ్ళేసి వచ్చేది ఒకే డేలో. బట్ రిస్క్ ఎందుకు? రిస్క్ అంటే రిస్క్ ఏం లేదు, కానీ ఇంకా అక్కడ నుంచి సింగపూర్ పోవాలి. సో దిస్ ఈజ్ సమ్మర్ కదా. సో లెట్స్ గెట్ గోయింగ్. మ్యాప్ అయితే పెట్టేసుకున్నాను. 3 hours 43 minutes. ఇది ఆక్సిజన్ సర్కిల్ అనమాట. ఇక్కడ ఒకసారి ట్రిప్ 10 చేసేస్తే, నేను ఉండేది పూణేలో. సో మనకి 3 hours 45 minutes అట్లా చూపిస్తుంది. సో మ్యాక్సిమం ఎస్టిమేషన్ నా ప్రకారం అయితే 10 వరకు వెళ్ళిపోవాలి. అంటే మనం ఎండ స్టార్ట్ అయ్యే లోపు అక్కడికి వెళ్ళిపోవాలని చెప్పి అనుకుంటున్నా. సో దానివల్లనే ఇంత మార్నింగ్ స్టార్ట్ అయ్యాను. యాక్చువల్గా 5 స్టార్ట్ అవుదాం అనుకున్నాను, బట్ ఇంకా లైటింగ్ ప్రాపర్ ఉండదు. నేను అంతకుముందు ఒక 2-3 years బ్యాక్ వెళ్ళినప్పుడైతే రోడ్స్ కూడా ప్రాపర్ లేవు. అంటే అహ్మద్ నగర్ త్రూ వెళ్తాం మనం. నగర్ వరకు బాగానే ఉండే రోడ్స్, దాని తర్వాత అంత కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. సో ఇంకా రిస్క్ తీసుకోదలుచుకోలేను నేను. సో నేను యావరేజ్ స్పీడ్ అయితే 90 అలా మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను. సిటీ దాటేసిన తర్వాత 90-100 అలాగా. సో మనకు సేఫ్గాను కూడా ఉంటాము, అండ్ మనం అనుకున్న గోల్కి రీచ్ అయిపోతాము. సో మీకు ఇందాక చూపించాను కదా మగరపట్ట సిటీ అని చెప్పేసి, అదే మేముండే సొసైటీ అనమాట. వచ్చేసిన తర్వాత ప్రాబబ్లీ ఒకరోజు నేను చూపిస్తాను మొత్తం. అది హ్యూజ్ సొసైటీ, 450 acres అప్రాక్సిమేట్లీ. సో వీలైతే అది కూడా ఒకసారి చూపిస్తాను. ఎవరైనా పూణేలో ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే రావాలనుకునే వాళ్ళు, అంటే జాబ్ పర్పస్ కింద వాళ్ళకి పని చేస్తుంది. ఎక్కడికి వెళ్తున్నాం రాబోతున్నాయి. సో పూణే నేను చూసాను కొన్ని వ్లాగ్స్ పూణే వాళ్ళవి, కానీ మోటో వ్లాగింగ్ అయితే ఎవరు చేయలేదు. నాకు బేసిక్గా ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. దానివల్ల ఇంకా నేను తిరుగుతూనే ఉంటాను. ఏదో ఒక వీకెండ్ ఎట్టొకటు రూమ్లో అయితే ఉండము. సో ఇంకా సరే, నేను తిరుగుతున్నా కదా, నేను చూసినవి, నేను చూసేవి మీకు కూడా చూపిద్దాం అన్నట్లుగా స్టార్ట్ చేశాను. సో దీనికి నా సపోర్ట్ మొత్తం గోదావరి అబ్బాయి. థ్యాంక్ యూ ప్రణీత్. నాకు కావాల్సినవి నా దగ్గర లేకపోయినా నీ దగ్గర ఉన్నాయి, నాకు కొరియర్ చేసావు. సో దానికి థ్యాంక్ యూ సో మచ్. నీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. చూద్దాం ఎట్లా నడుస్తుందో. సో మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ మహారాష్ట్రలో ఆర్ఎల్స్ పూణే చుట్టుపక్కల ఏమన్నా మీకు చూడాలి అనుకుంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి. నేను వీలైతే అక్కడికి వెళ్ళి నేను చూపిస్తాను. ఒరే సిగ్నల్ చూసుకోరా. సో బేసిక్గా షిరిడీకి 2 routes ఉన్నాయి. ఒకటేమో నగర్ హైవే నుంచి తీసుకెళ్తుంది, ఇంకొకటి వచ్చేసి విలేజెస్ నుంచి తీసుకెళ్తుంది. అంటే కొంచెం ఫారెస్ట్ ఏరియా, విలేజెస్ ఇవన్నీ చాలా ఉంటాయి. అదంతా సింగిల్ రోడ్ అనమాట. సో చూద్దాం గూగుల్ తల్లి ఏది చూపిస్తుందో. నేనైతే నగర్ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అంటే
లాస్ట్ టైం కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది, సో ఈసారి అయిపోయి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. పెట్రోల్ అయితే హాఫ్ ట్యాంక్ ఉంది, సో చూస్తాను. ఇంకా ఇన్ కేస్ మనకి మధ్యలో ఏమన్నా రీఫిల్ అవసరం అయితే కనుక సో నేను ఉండేది మగరపట్ట అనమాట. మగరపట్ట నుంచి ఇది కరాడి అంటారు ఈ ఏరియా. ఇక్కడ కూడా మన తెలుగు వాళ్ళే చాలామంది ఉంటారు. పీజీస్ కానీ లేకపోతే హోటల్స్ కానీ ఇలాంటివన్నీ తెలుగు వాళ్ళే ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇక్కడ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అని చెప్పి ఒకటి ఉంటుంది, WTC అంటారు జనరల్గా. పూణేలో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. అక్కడ ఇంకా చాలా ఆఫీసెస్ ఉంటాయి దాంట్లోనే. దానివల్ల పీజీస్ చాలా ఎక్కువ అన్నమాట. సో ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళు ఇక్కడే ఉంటారు ఎక్కువ. ఇది ఒక టార్చర్ అయిపోయింది. ఇప్పుడే మంచి ఫ్లోలో జరుగుతుంది కదా అనుకున్నప్పుడు గూగుల్ మ్యాప్స్ దెబ్బేసేసింది. అంటే నా సిమ్మే ఒకటి లోడ్ అవ్వట్లేదు. సో ఆగి మళ్ళీ వేరే సిమ్లో రీఛార్జ్ చేసుకొని స్టార్ట్ అయ్యేసరికి ఒక 10 minutes మళ్ళీ టైం వేస్ట్. ఈ ఏరియా వచ్చేసి వాగోలి అంటారు అనమాట. ఇది సిటీకి ఇంకా ఆల్మోస్ట్ బయట ఉన్నట్టే. ఇది దాటేస్తే ఇంకా మనకి నగర్ వరకు ట్రాఫిక్ ఎక్కువ ఏం తగలదు అనమాట. అంటే ఉంటుంది కానీ ఎక్కువ ఏమి ఉండదు. సో మనకి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. ఇంకా మనం డే టైంలో వస్తే ఈ వాగోలి క్రాస్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక 1 hour పడుతుంది. నేను స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ వాగోలి క్రాస్ అవ్వడానికి ఆల్మోస్ట్ 1.5 hour పడుతుంది. ఇదంతా బ్లాక్ అయిపోయి ఉంటుంది అనమాట మార్నింగ్ టైంలో ఏరియా. ఇది వచ్చేసి ఎక్కువ ఇండస్ట్రీస్ ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. సో దానివల్ల ఇంకా ఎంప్లాయీస్ బస్సెస్ లేకపోతే కార్లు, అంటే ఎంప్లాయీస్ కార్స్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. దానివల్ల ట్రాఫిక్ చాలా ఎక్కువ. నేనైతే అసలు మైక్ కూడా ఏం చూసుకోలేదు. అంటే పెట్టేశాను, రికార్డ్ అవుతుందో లేదో కూడా తెలియదు. ఇంకెళ్ళిన తర్వాత చూసి తీసుకోవడం. ఇన్ కేస్ రికార్డ్ కనుక అవ్వకపోతే ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం, అది చేసేదే ఉంది. ఇవన్నీ రీసెంట్గా వచ్చినవే ఇటు సైడ్. క్రోమా కానీ లేకపోతే వేరే స్టోర్స్ అన్నీ కూడా. అంతకుముందు ఒక పెద్ద డెకత్లోన్ ఒకటి ఉండేది ఇక్కడ. ఇంకా అది వాగోలి ల్యాండ్ మార్క్లా ఉండేది అనమాట డెకత్లోన్. అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. స్క్రీన్ మీద వచ్చే ఐడిని ఫాలో అయితే అంటే మీకు టైమ్లీ అప్డేట్ దీనికంటే ముందు వచ్చేస్తుంది. అంటే యూట్యూబ్ అంటే మనకి ఎడిటింగ్ ఇవన్నీ చేసి అప్లోడ్ చేసేసరికి టైం పడుతుంది. కాబట్టి ప్రాబబ్లీ ఒక రైడ్ అయిపోయి సెకండ్ రైడ్లో ఉండంగానో లేకపోతే సెకండ్ రైడ్ చేసే ముందో ఎడిట్ చేస్తా అని అనుకుంటున్నా. సో దానివల్ల మీకు అప్డేట్స్ లేట్ అవ్వచ్చు. ఫస్ట్ టోల్ గేట్ అనమాట ఇది. కాకపోతే టోల్ గేట్ ఏం లేదు ఇక్కడ. అంటే వీళ్ళ కాంట్రాక్ట్ అయిపోయి ఉంటుంది. సో టోల్ గేట్స్ తీసేశారు. టోల్ గేట్ ఉన్నా లేనట్టే. అంటే మన దగ్గర తెలంగాణ, ఆంధ్రాలో పల్లె వెలుగులు ఎలానో ఇవి అట్లుంటాయి అన్నమాట. సో ఇంద్రా అనే మన దగ్గర తెలంగాణ ఏసీ బస్సెస్కి పేరు, ఇక్కడేమో శివనేరి అంటారు అన్నమాట. సో ఇన్ కేస్ ఏమైనా కనిపిస్తే అవి మళ్ళీ ఒకసారి నేను చూపిస్తాను. 2 కొండల మధ్యలో చేశారని అది ఇదే. సో ఇక్కడ బాగా అనిపిస్తుంది నాకు. అంటే కొంచెం హిల్లీ టైప్ రోడ్స్ లాగా.
మొత్తం ఎండిపోయి ఉంది ఇప్పుడు సమ్మర్ అవటం. లేకపోతే వింటర్లో కానీ ఆ టైంలో వస్తే మొత్తం మంచిగా గ్రీన్గా ఉంటుంది, ఎటు చూసినా గ్రీనే. ఇది కొత్త వాళ్ళు వీలర్స్. కానీ 4 వీలర్స్లో వచ్చే వాళ్ళకి బేసిక్గా ఫస్ట్ టోల్ గేట్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ టోల్ గేట్ ఇందాక మనం చూస్తుంది ఫంక్షనల్ కాదు. సో దిస్ విల్ బి ద ఫస్ట్ టోల్ గేట్ అనమాట. వైట్ డ్రెస్సెస్ వేసుకొని మరి ఏమన్నా యాత్రకు వెళ్తున్నారా ఏంటో నాకు తెలియదు. రోడ్డు మీద చాలామంది కనిపించారు ఇప్పటివరకు. అట్లా ఒక టెంపో ట్రావెలర్ లాగా ఒకటి ఉంది, దాంట్లో వీళ్ళు ఎసెన్షియల్స్ ఇవన్నీ వేసుకున్నట్టున్నారు. ఇంకా మళ్ళీ కొంతమంది జెంట్స్ టీషర్ట్స్ మీద ఏదో రాసుంది మరాఠీలో, మనకేమో రాదా. ఇది వన్ వే అనమాట. ఈ రోడ్ ఇట్లా వెళ్తుంది, ఆ రోడ్ ఇట్లా కొండ మీద నుంచి వస్తుంది అట్లా. ఇగో పైన నుంచి వెళ్తుంది ఆ రోడ్డు. సో బేసిక్గా చెప్పాలంటే ఇది నా 6 ఇయర్స్లో ఆల్మోస్ట్ 7th టైమో 8th టైమో అనుకుంటా నేను వెళ్ళడం పూణే నుంచి షిరిడీకి. కాకపోతే ఫస్ట్ టైం ఇట్లా సోలోగా మోటో వ్లాగ్ చేసుకుంటూ అక్కడ షిరిడీలో స్టే చేయడానికి వెళ్ళేది. ఇది పూణే లోకల్ బస్సు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ రోడ్ వేస్తున్నారు మొత్తం. సో దానివల్ల అంత కన్స్ట్రక్షన్ ఫేస్లో ఉండే అనమాట అప్పట్లో. బైక్స్ వెళ్ళొచ్చా దీని మీద, కానీ రోడ్డు మాత్రం క్రేజీ వేశారు. షిరిడీ 86. బాబు నాకేంటి ఒక్క బండి కూడా కనిపించట్లే. ఉన్నాయి, ఓకే రైట్. ఈ రోడ్డు కన్స్ట్రక్షన్ వల్ల లాస్ట్ టైము చాలా లేట్ అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ 4 అవర్స్లో వెళ్ళాల్సింది. ఇదంతా ఆల్మోస్ట్ 4 అవర్స్లో వెళ్ళాల్సిందే, మేము 5.5 6 అవర్స్లో పోయినాం. అంటే ఎక్కడ చూసినా ఇంకా డైవర్షన్స్ మొత్తం ఇవే ఉన్నాయన్నమాట. సో బతికిచ్చారు ఏసీ. థర్డ్ టోల్ గేట్ అనమాట. అంటే వితౌట్ ఫంక్షనల్. ఫంక్షనల్ అయితే ఓన్లీ 2. ఇవన్నీ కన్ఫ్యూజన్స్ ఎందుకు, నేను ఓన్లీ ఫంక్షన్ అయ్యే టోల్ గేట్స్ వరకే చెప్తా. సో ఇది సెకండ్ టోల్ గేట్ అనమాట, ఫంక్షనల్. మనకి కొత్త ఒకటైనా గోపుర ప్రచారం చూసుకోవాల్సి వస్తుంది, అంటే రికార్డ్ అవుతుందా లేదా అని. ట్రైన్స్ అయితే ఏమైనా రావట్లేదు, ఏమైనా వస్తుంటే బాగుండదు. ఇట్లా ఉన్నాయి ఇంకా కొన్ని డైవర్షన్స్ అయితే. సరే ఇంకా 100% అయితే ఎక్కడైతుందో తెలీదు. మన ఇది ఫ్యూయల్ ఇంజెక్షన్ కదా, BS6. ఒక చిన్న పైప్, ఒక చిన్న నాజిల్లా ఉంటుంది అనమాట ఫ్యూయల్ ట్యాంక్ నుంచి ఇంజన్లోకి వెళ్ళేది. అది మరి ఎట్లయిందో తెలియదు, కొంచెం లూజ్ అయింది. లూజ్ అయ్యేసరికి ఇంకా పెట్రోల్ స్పిల్ అవ్వడం స్టార్ట్ అయింది. నేను ఫస్ట్ చూసి ఇదేంటి అనుకున్నాను, అంటే కొంచెం కోల్డ్ ఫీల్ వస్తుంటాయి కాళ్ళకి.
అప్పుడు ఆగి చూసా కదా, మొత్తం ఇట్లా స్పిల్ అవుతుంది. అప్పుడు అసలు ఏం చేయాలో అర్థం కాలే. అంటే బజాజ్ షోరూమ్స్ అన్నీ ఎతికితే మనకు వెళ్ళే రూట్లో 60 కిలోమీటర్స్లో ఒకటి ఉంది, లేకపోతే వెనక్కి వెళ్ళాలి. సో ఇదంతా కాదు, సరే ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పి ఆగినాం. ఆగి కరెక్ట్గా చూస్తే ఎక్కడ అని చెప్పి ఆ ప్లగ్లో నుంచి వస్తుంది. ఇంకా అప్పుడు చూస్తే ప్లగ్ జస్ట్ డిస్కనెక్ట్ అయింది. మళ్ళీ ఇంకా అది పెట్టేస్తే ప్రస్తుతం అయితే బాగానే ఉంది. చూస్తా ఇంకా, అందుకనే మెల్లగానే వెళ్తున్నా. సో చాలా పెట్రోల్ స్పిల్ అయిపోయింది. ఇంకా అందుకనే ముందు ఎక్కడన్నా ఫ్యూయల్ పంప్స్ ఏమైనా ఉంటే ఇంకా ఆగి కొంచెం పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళిపోతాం. మళ్ళీ వేస్తారో లేదో తెలియదు, ఎందుకంటే అది అటు నుంచి అటు డైవర్ట్ అయిపోయింది. సో ఇటు కూడా ఏ సైడ్ లానే ఉన్నారు, చూస్తుంటే మొత్తం డిగ్ చేసేసి ఉంది, తవ్వేసి. సో ఇదంతా ఏంటంటే రెండు ఒకే సైడ్ డైవర్ట్ చేశారు, అటు నుంచి వచ్చేవి ఇటు నుంచి వెళ్ళేవి కూడా. సో దానివల్ల కొంచెం ట్రాఫిక్ జామ్లా ఉంటుంది. సో కార్ వాళ్ళు ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆట్సో ప్రైస్ వచ్చేసి 104 ఉంది వాళ్ళ. ఒకసారి ఛార్జింగ్ ఎంత ఉందో చూసుకుందాం. ముందులే హాఫ్ ఉంది. కాకపోతే ఒక్కసారి అట్లా పెట్రోల్ లీక్ అయ్యేసరికి అమ్మా బిస్కెట్ అయిపోయింది, ఏంది ఇట్లా అయిపోయింది ఏందో అనుకున్నా. కాకపోతే దేవుడి దయ వల్ల చిన్న ఇష్యూనే, మనకు మనమే రిజాల్వ్ చేసుకోగలిగాం. ఆగు బ్రో. అదే శనిసింగ్నాపూర్ అనమాట, 23 కిలోమీటర్స్ అంట. ఇట్లా వెళ్తే శనిసింగ్నాపూర్. సో మనం ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోతాం షిరిడి. 50 కిలోమీటర్స్ అంటే ఇంకా 40 మినిట్స్, 58 మినిట్స్ చూపిస్తుంది ఇంకా. ఏమండి మహారాష్ట్రలో అంటే ఇక ఒక ట్రాక్టర్కే 2 ట్రక్కులు ఉంటాయి. ఇది ఇక్కడ చాలా కామన్ అనమాట. ఎక్కడ చూస్తే కానీ ఇవే ఉంటాయి, చెరుకుకి ఇవే ఉంటాయి, చిన్న చిన్నవి. ఇంకా ఏది క్యారీ చేయాలన్నా కానీ మ్యాక్సిమం మోస్ట్ కేసెస్లో 2 ట్రక్కులు ఉంటాయి. కుస్తీ అవి ఉన్నాయి. అంటే కార్స్ మీద చూసాను నేను, కొన్ని బైక్స్ మీద కూడా చూసా. సో ఒకళ్ళిద్దరేమో అనుకున్నా కానీ చాలా బళ్ళ మీద ఉన్నాయి. మరి ఇక్కడ మేబీ అది ఫేమస్ కావచ్చు ఈ ఏరియాలో. రెడీ వచ్చేసాము ఫైనల్లీ. నాకు ఎక్కడ వెల్కమ్ బోర్డ్ ఏం కనిపించలేదు, అంటే చూపిద్దామంటే. సో ఇది షిరిడి. సో మీరు ఇక్కడ బోర్డ్స్ చూసుకుంటే చాలా వరకు కూడా తెలుగులో ఉంటాయి, కొన్ని అంటే హిందీలో ఉన్నా ఇంగ్లీష్లో ఉన్నా మళ్ళీ తెలుగులో ఉంటాయి. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అంటే ఎంతమంది వస్తారో ఇక్కడ. కానీ ఇది బస్ స్టాండ్. సో ముందుకెళ్తే రైట్ సైడ్ టెంపుల్ ఉంటుంది. ఇంకా ఇక్కడ చూసారా వెజ్ భోజనం, టిఫిన్స్, మీల్స్ భోజనం, గుంటూరు వారి, విజయవాడ వారి. సో నాకు తెలిసి ఇట్లా రైట్కి వెళ్తే ఎయిర్పోర్ట్ ఉంటుంది. ఆగు బ్రో, ఇది టెంపుల్. ఇది రైట్ సైడ్ ఉండేది టెంపుల్ అనమాట. గేట్స్ చాలా ఉంటాయి. ఇంకా మనకి ఆ టికెట్లో ఇచ్చే గేట్ను బట్టి మనం వెళ్ళాలి. ఇది మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్. క్రౌడ్ ఉంది బాగానే. ఇదంతా టెంపుల్ ప్రాపర్టీస్ అనమాట. అంటే టికెట్ కౌంటర్స్ కానీ లేకపోతే రూమ్స్ ఉంటాయి కొన్ని, అవి అట్లా. సాయిబాబా ఇంటర్నేషనల్ హోటల్. ఇంకొకటి చూసుకుంటే మీరు ఎక్కడ నేమ్స్ కూడా మ్యాక్సిమం సాయి బాబా అనే ఉంటాయి. సో
సో ఇక్కడ నుంచి ముందుకెళ్తే మన హోటల్ ఉంటుంది, మన స్టే. నాకు కూడా 100% తెలీదు, చూస్తే 7 minutes అట్లా ఉంది వాక్. నేను చెక్ చేసినప్పుడు ఇంక అందుకనే బుక్ చేశాను, అంటే బైక్ లేకపోయినా కానీ వచ్చేయచ్చు మెల్లగా అని. ఇందాక నేను అప్డేట్ చేయడం మర్చిపోయాను మీకు. టైం వచ్చేసి 10:03 అయింది. మనం అక్కడ స్టార్ట్ అయినప్పుడు 10:20 ఏమో చూపించింది నాకు.